అంటే మా బాబాయ్ ఇల్లు ఆ, మొత్తం డోర్స్ అన్నీ వేపిస్తుండ్రు, లైట్ మొత్తం అయిపోయింది. ఇంకా ఈ కొత్త లైట్లు ఆ, ఇది ఇస్తుంది. ఏ ఫ్రెండ్స్ చెప్పండి ఒకసారి చూపించండి. ఏం లైట్ అంటారా వీటికి? ఇవి బాగున్నాయి, బాగున్నాయి. ఏం లైట్ అంటారా వీటికి? ఇవికి Price. నైస్. హలో గైస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్ నేనైతే 1 వీక్ తర్వాత వ్లాగ్ అయితే తీస్తున్నా. ఈ రోజు పెళ్లి పనులు ఇంటి పనులు నేనైతే వీడియో చేయలేకపోయినా. ఈ రోజు అయితే నేను వ్లాగ్ తీస్తున్నా. ఈ అడవినాడు లక్కీ గాడు. గైస్ మా పెద్దమ్మ అయితే ఇగో గర్జలు అయితే చేస్తున్నది. ఇగో ఇక మా అత్తమ్మ అయితే కూస్తున్నది. పెద్ద ఆయన పండుకున్నాడు మంచిగా. ఏం చేస్తున్నాడా? మై పోయినా ఎలక్ట్రికల్ వర్క్ పోయినా. లైట్ అయ్యి బ్రో, లైట్ అయ్యారా? బాగున్నా. అరే ఏమంటున్నావు? గైస్ చాలా రోజుల తర్వాత అయితే మా ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇగో మొత్తం కింద ఫ్లోరింగ్, కింద ఫ్లోరింగ్, అలా బెడ్రూమ్ లైటింగ్ చూడండి. ప్రొఫైల్ లైట్ వేసిన మస్తు అనిపిస్తుంది. ప్రొఫైల్ లైట్ అది వైట్ లైట్, వైట్ లైట్ అయ్యి వైట్ లైట్ రా, జస్ట్ వైట్ లైట్. గైస్ ఇక చూడండి, ఇప్పుడు చీకటి ఉంది కదా. అరే ఇది కాదే యాడ ప్రొఫైల్ లైట్ ఏయ్ చూడండి. ఇగో ప్రొఫైల్ లైట్ వేసేసరికి ఇల్లుకి అందమే వచ్చేసింది గైస్. ఇంకెక్కడ బెడ్ లైట్ లేదు. లైట్ చూడండి, బెడ్ లైట్, అలాగే ట్యూబ్ లైట్ యాడ చూడండి. పెయింట్ ఉందా గైస్? చూడండి, ఇగో మా అల్లుడు అయితే 1 వీక్ తర్వాత మళ్ళీ అయితే ఇంటికి వచ్చిండు. వాళ్ళ ఇంటికి వెళ్ళి, వీడైతే కొత్త అబ్బాయి, మా అన్న కొడుకు, ఫస్ట్ టైం వచ్చిండు మా ఇంటికి. ఇక వీడైతే పబ్జీలో పిచ్చోడు అయిపోయింది మా అల్లుడు. చిలిపి నవ్వు. ఫ్రీ ఫైర్ కదరా? ఈ చంపకి ఏం పెట్టుకున్నావు నీడ? ఏమంటుంది నీడ? ఓన్లీ మీ బావ పెట్టండి. ఇడు ఓళ్ళు పెట్టిరా? అరే దగ్గర ఫోన్ గుంజుకుంటారా దగ్గర? చూడరా నీ బామ్మది గుంజుకో ఫోను. ఫ్రీ ఫైర్ ఇన్ ఇండియా సెకండ్ ఇదే ఆడతాడు. డుల్డుల్ గేమ్ ఆడతాడు. సో సంపేషిడు. చాలా వస్తారు అయితే ఇల్లు అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. చూడండి, ఇక మస్తు అనిపిస్తుంది. కింద ఫ్లోరింగ్, అలాగే ప్రొఫైల్ లైట్, ఛార్జింగ్ లైట్. ఇంకా అరే పక్క పెట్టుండ్రా. ఇగో అది దాన్ని వేసి పక్క పెట్టరవి. అది ఒక్కొక్కటి 1500 రూపాయలు బాక్స్ రవి. 1500 రూపాయలు బాక్స్ ఒక్కొక్కటి అవి. అంటే మా బాబాయ్ ఇల్లు మొత్తం డోర్స్ అన్నీ వేపిస్తుండ్రు, లైట్ మొత్తం అయిపోయింది. ఇంకా ఈ కొత్త లైట్లు ఏ ఫ్రెండ్స్ చెప్పండి ఒకసారి చూపించండి. ఏం లైట్ అంటారా వీటికి? ఇవి బాగున్నాయి, ఏం లైట్ అంటారా వీటికి? లైట్స్ ఏమంటారు అవి చెప్పు ఫస్ట్. అవి లైట్ పేర్లు ఉంటాయి కదా. ఎల్సిడి కాదురా, ప్రొఫైల్ లైట్ అంటారా వీటికి? బాగుంటుంది. తీసేసారు అది. ఏమంటావు? జస్ట్ ఫోటోలు తీయాలన్నా, ఫోటోలు తీయాలన్నా. గైస్ మా తమ్ముడైతే ఈ ప్రొఫైల్ అయితే ఫోటో తీయమంటున్నాడు, తీస్తా. గైస్ ఇప్పుడైతే టైం 12 అవుతుంది. మా ఇంట్లో ఇంకెవరు పడుకోలేరు, ఎందుకంటే రేపు ఇంకా 3 days అయితే పెళ్లి జరుగుతుంది. నాది ఇంకోలే పెళ్ళి. రేపైతే పోచం పండుగ, ఎల్లుండి పతానము, మళ్ళీ నెక్స్ట్ డే 2వ తారీఖు అయితే పెళ్ళి ఉన్నది. 5వ ఈరోజు, నిన్నటికి 5 రోజు, ఈరోజు 4వ రోజు, రేపటికి ఇంకా 3 రోజులు ఉంటుంది. పండుకోరే రే, కొద్దిసేపు అయినా అంటావు నువ్వురా. ఫోన్ చూస్తే అట్లనే
ఇంకా చూడండి ఇక మా అమ్మ వాళ్ళకి జన్మం పెడతాను. జన్మం పెడితే అమ్మ ఫస్ట్ గిన్నె పెట్టి ఇద్దరికి ఒకటే సార్ వద్దా? అరే ఊనే జల్దీ వాడిని అడిగినాడు. అరే లేపరా నీళ్ళు కొట్టరా ముఖం మీద. లేపడానికి లేపు నీళ్ళు కొట్టారు. లేపడానికి కొడుకు మీద ప్రేమ లాగా కొడుకు మీద ప్రేమ మస్తు చూపిస్తుంది. అరే లేపడానికి లేపు ముఖం మీద అట్లా అంటే మీ అత్తమ్మ లేపానికి ముఖం మీద నీళ్ళు కొట్టు. నిద్ర వాళ్ళు అన్ని యాక్టింగ్ చేస్తుంటాడు. గైస్ మావాడైతే అలా బొమ్మడికి అయితే లేపుతున్నాడు. లేవరా ముఖం మీద నీళ్ళు కొట్టరా నీళ్ళు కొట్టరా. మమ్మీ చూడే ఏం చేస్తున్నాడు. మమ్మీ చూడే అరే చెడ్డ ఇస్తుంటాడు నిదానగాడు. పండుకోరా అంటే ఇంకా నమాజ్ వాడుతున్నాడు. ఇంకా కూర్చుంటాడు. పండుకోరా అంటే ఫ్యాన్ పెట్టాలా? ఏమన్నా ఇప్పుడు నేను ఏడ పండుకోవాలి? ఇప్పుడు లడ్డు బ్రో ఇక్కడ అనుకో కింద సంటానా గైస్ చూడండి ఇక మా అమ్మాళ్ళు అయితే ఇద్దరు మజాక్ చేసుకుంటున్నారు. నీళ్ళు కొడుతున్నది. చిన్న అరే వీనికి పోయి ఉంటారా ఇంటి లక్కీ అని పోయారా నీళ్ళు. ఎప్పుడు వస్తారా నీళ్ళు? ఇప్పుడు పోయి మజాక్ చేయకి రాదు కదా. వస్తున్నాను అన్నది నాకు వద్ద. అదే రేపు వస్తే మా బట్టలు వస్తున్నాయి అన్నది. ఇప్పుడు వస్తున్నాయి. అరే పొద్దుగాల వస్తాయి ఎప్పుడన్నా రేపు. అంటే ఎన్ని జతలు వస్తాయి? ఎన్ని జతలు ఇచ్చాము అన్ని జతలు వస్తాను. ఏవి మామూలు డ్రెస్ కుర్తాలు మూడు కుర్తాలు ముగ్గురి అంతే. నాది ఏమంటారు డ్రెస్లోనే షెర్వానీ డ్రెస్ ఉంటా దాంతోనే మళ్ళీ షూ నాది. మళ్ళీ ఇట్లా చున్నీ మళ్ళీ దాంట్లో గోల్డ్ మెటల్ వస్తుంది. మొత్తం ఇట్లా గోల్డ్ వస్తుంది. మొత్తం కలిపి 20,000 బిల్ అయిందాడా మన ముగ్గురి. మన వేరే బట్టలు కొన్నాం కదా ఇంకా. మళ్ళీ బట్టలు కొన్నామే. అరే నువ్వు టీషర్ట్లో మునిగిపోయినవరా నువ్వు. చూడండి బొమ్మని పాట పాడుతున్నావు. అరే నీళ్ళు కొట్ట ఆడలేస్తాడు. గ్యాస్ ఇప్పుడైతే టైం 12:30 అవుతుంది. ఇప్పుడే మా వాళ్ళు అయితే పండుకోరు. నాకైతే నిద్ర వస్తున్నది. మీరు ఇట్లానే 1 వరకు 2 వరకు ఇట్లనే టైం పాస్ చేసుకుంటుంటారు. నాకైతే నిద్ర వస్తుంది. 1 వీక్ నుంచి నిన్నైతే నిద్ర వద్దు. ఎందుకంటే మీ ఇంటి పనుల వల్ల పెళ్లి పనుల వల్ల అదే పత్రికలు అక్కడిక్కడ ఇయడం వల్ల స్ట్రెస్ నాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. టైంకి ఫుడ్ కూడా తినలేకపోతున్నాను నేను. ఎక్కడ పడితే తక్కనే పత్రికలు ఇచ్చినప్పుడు ఎక్కడ పడితే తక్కనే హోటల్ తినాల్సి వస్తుంది. సో అది చినిగిపోతే వంక జానగా సోఫియా అంటావు మసలానికి ఏ మస్తు వీడు అనుకోవడం. బాయ్ ఫ్రెండ్స్. ఇంతవరకు బ్లాగ్ ముగిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.